అమ్మా అమ్మా అమ్మా. ఒరేయ్ కన్నా, ఎవరో ముష్టివాడొచ్చినట్టున్నాడు. రూపాయో 2 రూపాయలు వేసి పంపించేయి. అరిచింది ముష్టోడు కాదు, నీ కొడుకు. చిచ్చి, ముష్టివాడు నా కొడుకేంటి? కాళ్ళు విరిచేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. అమ్మా నీ అరిచింది నేనే. నువ్వా? నేనింకా ముష్టోడు అనుకున్నారా? అనుకోవడంతోటే ఆపావు. మహాతల్లివి. పాచనం తెచ్చి మొహాన కొట్టలేదు. చేతులు ఖాళీ లేవురా, ఉంటే అదే పని చేసేదాన్ని. అమ్మా నా మొహాన కాఫీయో టీయో కొట్టవే, నీకు దండం పెడతాను. నువ్వు దండాలు పెట్టినా గుండాలు గీసినా కాఫీ టీ ఇవ్వడం మాత్రం అవ్వదు. కన్న కొడుకు కాఫీ అడిగితే ఇవ్వనంటున్నావు. నువ్వు అసలు అమ్మవేనా? కాళ్ళు విరిచేస్తాను చిల్లర మాటలు మాట్లాడావంటే. మరి కాఫీ ఇవ్వచ్చు కదే. ఇవ్వాలంటే పాలు ఉండాలి కదా. పాలు లేవా? ఏమయ్యాయి? పిల్లి తాగిందా లేక నాన్న తాగాడా? రెండూ కాదు. మరి నువ్వు తాగేశావా? ఎహే, పాలోడు అసలు పాలే పోయలేదు. ఏ వాడికి బిల్లు ఇవ్వలేదా? అబ్బా ఆపుతావా? ఈరోజు కొంచెం లేట్గా వస్తానని నిన్నే చెప్పాడు. కాసేపుండు వస్తాడు. ఇదిగో వచ్చినట్టున్నాడు. వాని తోమేసి కడిగేస్తాను. ఏమయ్యా ఇంత లేటు? మేం కాఫీలు టీలు తాగాలా వద్దా? అన్నా ఇక్కడ. ఎవడ్రా అది? అన్నా చందా. నేను చందు కాదు, రాజు. చందు కాదన్నా, చందా, గణేష్ చందా. ఏంటి గణేష్ చందానా? అప్పుడే గణేష్ పండగ వచ్చేసిందా? అన్నా చందా ఇవ్వు. ఏ గల్లీరా మీది? ఈ గల్లీ అన్నా. ఈ గల్లా? మన గల్లీలో నాకు చెప్పకుండా మీరు గణేష్ ని తెచ్చి పెడుతున్నారా? అయితే మీకు అస్సలు చందా ఇవ్వద్దు. ఎలాండే? నీ మొహం చూడగానే అనుకున్నా నువ్వు రాయవని. పదండ్రా. చందా బుక్కంత లేడు, ఇడికెంత పొగరు. నీ నిక్కర్లేసుకున్నోళ్ళు కూడా విగ్రహాలు పెట్టేస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకు? చీ ఎదవలు. అబ్బా ఎదవలనగానే ఫోన్ వచ్చింది. ఏ ఎదవ దగ్గర నుంచో. హలో, ఎక్కడున్నావు మామా? పొద్దున్నే బొక్క పడింది. ఎక్కడుంటే ఏంలే. బొక్క పడిందా? మేకదా గొర్రెదా? బొక్కంటే బోన్ కాదరా, బ్రెయిన్ లేస్ ఎదవా. హోలు పడింది. ఎక్కడా? నా నెత్తి మీద. అయితే ఏం కాదులే కాని అర్జెంటుగా మన చోటుకొచ్చేయి. మన చోట? అదేమైనా నీ బాబుదా నా బాబుదా? మన చోట అంట, మనది. నాకు వీలు పడదు. నువ్వు వెళ్ళి సొల్లేసుకో. రే పనుంది రారా. నాకు పనుంది, రానురా. ఊర్లోకెల్లా పనికి మాలినోడివి, నీకు పనా? రేయ్ మూసుకొని రారా. ఏంటి చెప్పు. నాదా లబ్బర్ చెప్పు. కోడతే చిరుగుద్ది. చెప్పేనా? రేయ్ వచ్చిన ప్రతిసారి సొల్లి మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వచ్చిన పనేంటో తొందరగా మాట్లాడుకొని పని కానిచ్చేద్దాం. అంత పొడిచే పనేంటో. ఛా, ఊర్లో చెడ్డీల మీద తిరిగే పిల్లలు కూడా వినాయకుడిని పెడుతున్నారా. మనము ఉన్నాం. ఎందుకు? ఎప్పుడు పార్టీలు గొడవలే కాదరా, అప్పుడప్పుడు విగ్రహాలు కూడా పెట్టాలి, పూజలు కూడా చెయ్యాలి, పుణ్యాలు కూడా పొందాలి. ఏంటి బాబు? ఏంటేంటి మళ్ళీ చెప్పు. అప్పుడప్పుడు విగ్రహాలు కూడా పెట్టాలి, పూజలు కూడా చెయ్యాలి, పుణ్యాలు కూడా పొందాలి. అయితే నీ వాటాగా 10,000 ఇవ్వు. 10,000? వేళ్ళేం చేసుకుంటారా? వేలు కాదురా, వేలు. నీ బంతిలో తినడానికి బువ్వలేదురా అంటే బంగారు పల్లెంలో బిర్యానీ పట్టుకోరా అన్నాడంట ఎవడో. అదేం సామెతరా? ఏమో నోటికొచ్చింది అనేశాను. సరే సరే, ఆ ఏడు పాపు కాని వినాయకుని పెడదామనే. ఏం చేద్దామని నిన్ను అడుగుదామని ఫోన్ చేసి రమ్మన్నా. ఏం చేద్దామో చెప్పు. చేసేదేముంది, ఊర్లో అందరికంటే పెద్ద విగ్రహాన్ని తెచ్చి పెట్టడమే. అసలు విగ్రహానికే డబ్బులు లేవు, అందరికంటే పెద్దది.
రే అయ్యే పనులు చెప్పరా. ఈ రాజుగాడు ఏది చెప్పడు, చెప్తే అయ్యి తీరుద్ది. ఇప్పుడు మనం ఊర్లో అందరికంటే పెద్ద విగ్రహాన్ని తెచ్చి పెడుతున్నాం, ఇది ఫిక్స్. సరే మరి వెళ్ళి పట్టుకొద్దాం పదా. అంటే అలా ఊరికే ఎలా తెచ్చేస్తాం? ముందు ఊర్లో చందాలు తిరగాలి, బోలెడు డబ్బులు పోగేయాలి. అంతా అయ్యాక వెళ్దాం. ఆ, సరే పదా చందాలు అడుగుదాం. సరే, అందరూ వచ్చేసినట్టేనా? నాకి మీరు మర్చిపోయింది. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? మీకి ఎక్కడికి పోతుంది? మాకి గణేష్ పండగ ఉంది, చందా కోసం పోతుంది. అయితే నడు, నాకి కూడా వస్తాది. నువ్వు నాకీ వస్తా అంటే ఇక్కడే ఉండు, నడిచి వస్తా అంటే మాతోరా. రే ఆపరా. సులేమాన్ నువ్వు వస్తావా? హా, నీకి దోస్తీకి వస్తాది, పద. సరే పదా. ఎక్కడి నుంచి మొదలెడదాం? రేయ్, ముందు మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికా? ఎందుకు? మీ నాన్నగారు దానకర్ణుడని బిల్డప్ ఇస్తావు కదా, ఎల్లి అడుగుదాం పదా. అబ్బా అదేం లేదు, ముందు మీ ఇంటికి వెళ్దాం. రే ముందు ఊర్లో వాళ్ళని అడగండ్రా, మా ఇల్లు మీ ఇల్లు అంటూ గోలా. ఆడెవడో వస్తున్నాడు, ఆపండి. ఏంటి తమ్ముడు, లిఫ్ట్ కావాలా? వద్దన్నా, మాది పెంకుటిల్లు. మరెందుకు ఆపావు? గణేష్ చందా. బండాపి మరీ చంద రాస్తా అంటున్నారు. మీరు గ్రేట్ తమ్ముడు. ఇదిగో రాసై. నేను రాస్తాను లేదు, నిన్ను రాయమంటున్నాను. మీరు నాకు రాస్తే నేను మీకు రాస్తా. ఏంటి బూడిదా? కాదు, చందా. మేము మీకు రాసి, మీరు మాకు రాసి ఎందుకొచ్చింది? మేము రాశామని మీరు రాశారని మేము ఊరుకుంటాం. వెళ్ళిపోండి. ఇలా అన్నావు, బాగుంది, వస్తా. అస్సలు రావద్దు, వెళ్ళిపోండి. రే ఒక్కడైనా మనకి చందా రాస్తాడంటావా? వాళ్ళు రాయకపోతే మనమే రాసేలా చెయ్యాలి. తన్ని తరిమేలా మాత్రం చెయ్యకురా ప్లీజ్. ఇప్పుడు చూడు, మనకు చందా ఎలా రాయిస్తానో. అరే బండి తాళం దీనికే పెట్టానే, ఏమైంది? అరే ఏమైందన్నా? బండి తాళం ఈడే పెట్టుండే, ఇప్పుడు లేదు, వెతుకుతున్నా. అవునా అన్నా, నువ్వేం టెన్షన్ పడకు. మేము ఈ గల్లీలో పవర్ఫుల్ వినాయకుడిని పెడుతున్నాం. నువ్వు మాకు చందా రాయి, ఇట్టే దొరికిపోద్ది. మీకు చందా రాయకపోయినా దొరుకుద్ది. ఎలా అన్నా? ఎలా అంటే నా దగ్గర ఇంకో కీ ఉందిగా. చందా కోసం ఇలాంటి ఎదవ ఐడియాస్ ఎన్ని వేసి ఉంటే ఇలా ఉంటాం. నా దగ్గర మీ వేసాలా? అయ్ ఏమైందిరా, మీకి అందరూ అంత డల్లుగా ఉంది? మాకి విగ్రహాలకి చందా రాలేదని. రేయ్, మీరు దిల్సే విగ్రహాన్ని పెట్టాలి అనుకోండి, ఆ దేవుడే మీకీ చందాలు పంపిస్తాడు. ఒరే సులేమాన్, ప్రతి సంవత్సరం విగ్రహం పెట్టాలి పెట్టాలి అనుకుంటూనే ఉంటాం. అది సరదా కోసమో లేక భక్తి ఉందో తెలీదు కానీ విగ్రహం పెడితే అదొక సంతృప్తి. ఆ తృప్తి ఈ సంవత్సరం మిస్ అయ్యేలా ఉంది. పదండ్రా, మనం విగ్రహం పెట్టడం ఆ దేవుడికే ఇష్టం లేనట్టుంది. అందుకే ఒక్కరు కూడా చందా రాయలేదు.
బాబు, ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నిరాశలో ఉన్నట్టుంది. ఎందుకో చెప్తారా? చెప్తే ఏం చేస్తారు? మా సమస్యలను తీరుస్తారా? మీరు చెప్తే కదా నాయనా, చెప్పండి. ఏం లేదు పెద్దాయన, మేం గణేష్ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాం. చందాల కోసం తిరిగితే ఒక్కరు కూడా రాయలేదు. అందుకే ఇలా. ఓస్, అంతేనా? మరేం పర్లేదు. విగ్రహానికి డబ్బులు లేవని మేమేడుస్తుంటే మరేం పర్వాలేదంటారేంటండి బాబు? నేను ప్రతి సంవత్సరం ఎవరికో ఒకరికి గణేష్ విగ్రహానికి 11 రోజులు పూజా కార్యక్రమాలకి డబ్బులు ఇస్తూ ఉంటాను. ఈసారి మీకే ఇస్తాను, పెట్టండి. ఏంటి సార్, నిజంగానే అంటున్నారా? అవును బాబు, నిజమే. ఇచ్చేయండి సార్. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ సార్. ఆ గణేశుడే వచ్చి మాకు సాయం చేసినట్టు అనిపిస్తుంది. వస్తాను బాబు. సార్, ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరు వినాయకారావు. మీ అడ్రస్ చెప్తే ప్రతిరోజు ప్రసాదం పంపిస్తాం. ఎందుకు? నేనే రోజు వస్తా కదా. వస్తాను. రే, ఉత్సవానికి కావలసిన సొమ్ము వచ్చేసింది. ఇక పండగ మొదలవ్వాలి. అసలు తగ్గేదేలే.